బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరైనటువంటి బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ను ఫిక్స్ చేయలేదు. దాంతో ఈ సినిమా బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాను NBK 109 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. అయినప్పటికీ ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేస్తారు అనే విషయాన్ని మేకర్స్ ప్రకటించలేదు. ఈ చిత్రానికి జై బాలయ్య లేదా వీరమాస్ అనే టైటిల్ పెడతారని సమాచారం. దాంతో బాలయ్య అభిమానులు త్వరగా ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీని అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించకపోవడంతో ఈ మూవీని ఏ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా తమన్ చేస్తున్న విషయము తెలిసిందే. బాలయ్య గత చిత్రాలకు తమన్ ఏ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. బాలయ్య గత 3 చిత్రాలు విజయం సాధించడంలో తమన్ పాత్ర కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అదే రేంజ్లో 109వ సినిమాలో కూడా తమన్ తన సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను తమన్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో మొదటి పాటను ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. అద్భుతమైన మ్యూజిక్తో మాస్ ఆడియన్స్కి ఫుల్ కిక్కెక్కిచ్చేలా ఈ సాంగ్ ఉండబోతుందంట. త్వరలోనే ఈ పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు భారీగా పెరగటం ఖాయమని తమ యూనిట్ చెప్తుంది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీలో బాలయ్య సరసన 2 హీరోయిన్స్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యి చాలా రోజుల వరకు కూడా ఈ మూవీ బృందం నుండి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని ప్రకటించలేదు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఏకంగా 3 హీరోయిన్స్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఉర్వశి రౌటెలా, ప్రజ్ఞా జైస్వాల్తో పాటు శ్రద్ధ శ్రీనాథ్ కూడా హీరోయిన్గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా బాలయ్య ఈ సినిమాలో 3 మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులతో ఆడిపాడనున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. సాలిడ్ మాస్ మూమెంట్స్తో ఫుల్ స్వింగ్లో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరిగిపోతుంది. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రముఖ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్నట్లుగా ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేనప్పటికీ ఈ బ్యూటీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ప్రజ్ఞా జైస్వాల్ కాకుండా ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉంది అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆ రెండో హీరోయిన్గా జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇది కాసేపు పక్కన పెట్టేస్తే ఈ మూవీలో బాలయ్యను మరోసారి మాస్ మహారాజాగా చూపించడానికి దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ చిత్రానికి తమను సంగీతం అందిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో విడుదల కావచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.